మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు నా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని కృప మీకు సదా తోడై ఉండును గాక. ఆమెన్ ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలరా, దేవాది దేవుడు నేటి దినమున మనకు బయలుపరిచిన వాక్యమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఆ వాక్యములోనే మనకు అనుగ్రహింపబడిన వాగ్దానమును బట్టి వందనాలు. ఈ దినపు వాగ్దానము: నీ సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, వారు దీవించబడుదురు. ఆమెన్ ఆమెన్. ఈ మాటను దేవాది దేవుడు కీర్తనాకారుడైన దావీదు చేత వ్రాయించాడు. 112వ కీర్తనలో మొదటి 2 చరణాలలో ఈ మాట వ్రాయబడి ఉంది. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు అని దేవుడు తన యొక్క వాక్యమును తన దాసుని ద్వారా వ్రాయించి దీవెనల గురించి ఆయన తెలియచేశాడు. క్రీస్తునందు ప్రియమైన కుమార్తె, ఈ 112వ కీర్తనలో వ్రాయబడినటువంటి ప్రతి చరణము ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గల వారికి కలిగే దీవెనల గురించి ఇందులో వ్రాయబడి ఉంది. దేవుని యందు భయభక్తులు గల వారు దేవుని ఆశీర్వాదమునకు పాత్రులవుతారని, దైవ దీవెనలు వారికి తోడుగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించు వారందరికీ దేవుని కాపుదల ఉంటుంది అని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనము భూమి మీద ఉన్నాము అంటే మన సంతానము, మన దేవుడిచ్చిన బిడ్డలు వారు దీవించబడ్డారు, వర్ధిల్లుతున్నారు అంటే దానికి కారణము దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాలు. అలాంటి జీవితాల ద్వారా దేవుడు మహిమను పొందుతూ, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తారో వారు ధన్యులవుతారని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దైవ భయము కలిగినటువంటి కుటుంబము, వారి సంతానము ఆర్థిక అభివృద్ధి, నీతి, సంతోషము మొదలగు దీవెనలతో వారు వర్ధిల్లుతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ లేఖన భాగంలో ఈ యొక్క 112వ కీర్తనలోని మొత్తము చరణాలు 10 చరణాలు మనం ఆలోచన చేయగలిగితే ఈ 10 చరణాలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు దైవజనుడు వ్రాశాడు. నీతిమంతునికి ఉండే లక్షణాలు, ఒక 5 లక్షణాలు ఉన్నాయి. ఆ నీతిమంతుని 5 లక్షణాలు ఏమిటి? 1, కుమారులను కుమార్తెలను కలిగి ఉంటారు. 2వదిగా కలిమి కలిగి ఉంటారు. 3వదిగా కటాక్షము కలిగి ఉంటారు. 4వదిగా కనికరింపబడుతూ ఉంటారు. 5వదిగా దేవుని కృపను, దేవుని కనికరమును వారు పొందుతారు. ఈ 5 లక్షణాలు నీతిమంతునిలో మనకు కనపడుతూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా నీతిమంతునికి కలిగే దీవెనలు కూడా ఒక 6 దీవెనలు ఉన్నాయి. నీతిమంతుని లక్షణాలు 5, నీతిమంతుడు పొందుకునే దీవెనలు 6 ఉన్నాయి. 1, నీతిమంతుని సంతానము వర్ధిల్లుతోంది. ఎక్కడ వర్ధిల్లుతోంది? భూమి మీద అని మనకు వాక్యములో దేవుడు తెలియచేశాడు. అంతేకాకుండా నీతిమంతుని సంపాదన స్థిరంగా ఉంటుంది. నీతిమంతుని సంపాదన స్థిరంగా ఉంటుంది. 3వదిగా నీతిమంతుడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడు. నీతిమంతుడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడు. 4వదిగా నీతిమంతుడు స్థిరంగా ఉంటాడు. స్థిరంగా ఉండడము అంటే అతనికి ఏ భయము కలిగినా కూడా
అతడు దానికి జడియడు అనే మాట 7వ చరణములో ఉంది. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు అనే వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. దుర్వార్త యోబు మనకు బాగా తెలుసు. యోబు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దుర్వార్త వచ్చింది. ఏంటి దుర్వార్త? నీ కుమారులు చనిపోయారు, నీ కుమార్తెలు చనిపోయారు, నీ కుమారులు కుమార్తెలు చనిపోయారు, నీ పశువులు, నీ యొక్క సమస్తము కూడా నాశనమైపోయింది అని యోబుకు సమాచారము అందినప్పుడు యోబు ఆ విషయంలో భయపడలేదు, ఆ దుర్వార్తకు జడియలేదు. గనుక 4వదిగా నీతిమంతుడు స్థిరంగా ఉంటాడు, దుర్వార్తకు జడియడు. అది ఏ వార్త అయినా సరే, నిన్ను కృంగదీసేది, నిన్ను బాధ పెట్టేది, నిన్ను ఏడిపించేది ఏదైనా సరే ఆ వార్త విన్నప్పుడు నీవు జడియకూడదు. ఎందుకంటే మనము దేవునికి భయపడే వారము గనక దేనికి భయపడవలసిన అవసరము లేదని వాక్యము సెలవిస్తోంది. ఇక 5వదిగా అతడు సంతోషముతో ఇస్తూ ఉంటాడు ఇతరులకు. 9వ చరణంలో ఈ మాట వ్రాయబడి ఉంది. 112వ కీర్తన 9వ చరణంలో, వాడు దాతృత్వము గలిగి బీదలకిస్తాడు, వాని నీతి నిత్యము నిలుచును. బీదలకిచ్చును అనే మాట, ఎవరైనా ఆపదలో అక్కరలో ఉన్నప్పుడు వారిని మనం గుర్తించి వారికి సహాయం చేస్తూ ఉంటాం. అనేక సందర్భాలలో మీరు కూడా ఎంతో సహాయం చేశారు. మీ శక్తికి మించి మీరు చేసి ఉండవచ్చు, మీ శక్తి కొలది చేసి ఉండవచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది, బీదలకిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చున వానితో సమానము అని. కనుక నీ దాతృత్వపు గుణము నీ బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది, వారు వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. ఇక చివరిగా అతడు సన్మానింపబడతాడు. అదే అక్కడ మనం చూస్తాం 9వ చరణంలో, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని రాయబడింది. అతని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. కొమ్ము అంటే సన్మానించడం, గౌరవించడం. అతడు హెచ్చింపబడతాడు. ఈరోజు దేవాది దేవుడి వాక్యమును నీకు తెలియచేయడంలో నీవును నీ సంతతి వారు భూమి మీద వారు వర్ధిల్లుతూ ఉండాలని, వారు బలవంతులుగా ఉండాలని, వారు అన్నిటిలో దీవించబడాలని దేవుడు ఆశించి ఈ వాగ్దానము నీకు చేశాడు. నీ సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, వారు దీవించబడుదురు. అట్టి దీవెన నీకు, నీ సంతానమునకు, రాబోయే తరానికి సదా తోడై ఉండును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు. మరొక దినం ఇచ్చారనైనా, దినము వెంట దినము మాకు ఇస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మాకు ఎదురవుతున్న ప్రతికూల సంఘటనలు, మమ్మలను భయక్రాంతులకు గురి చేస్తున్నటువంటి వాటిని బట్టి నైనా మీ సన్నిధిలో మేము ప్రార్థించి ఎన్నో పర్యాయములు ప్రార్థనలు చేసి ప్రతిఫలం పొందాము అంటే నీవు మాకు సమీపంగా ఉన్నావని ఆయన మీరు మాకు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అయినా నా జీవితంలో, నా కుటుంబంలో తండ్రి, మా నాన్నగారి విషయంలో, మా అమ్మగారి విషయంలో అయినా ఎన్నో ప్రతికూల పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు అయినా మీరు మా ప్రియ ఆత్మీయ బిడ్డల ద్వారా, వారి ప్రార్థనల ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకు స్తోత్రాలు. మీ మహాకృప చూపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. దయగల మా తండ్రి, మా ముందున్న దినాలు మేము ఎంతకాలం ఉంటామో తెలియదు, కానీ బ్రతికిన కాలమంతా మీరు మాకు అప్పగించిన పనిలో, పరిచర్యలో నాయనా మేము మీకు సాక్షులముగా జీవించే భాగ్యమును ప్రసాదించండి. మా కొరకు ప్రార్థిస్తూ మాకు నాయన వారి ప్రేమతో చేసిన సహాయమునకై మీకు స్తోత్రాలు. సహాయము చేసిన బిడ్డలను, చేస్తూ ఉన్న బిడ్డలను నిండుగా మెండుగా మేలుకై దీవించండి. వారి తర్వాత నాయన వారి బిడ్డలు అంతకంతకు భూమి మీద వర్ధిల్లాలని మేము సాక్ష్యము వినాలని ఆశపడుతున్న కృప చూపించి కార్యాలు జరిగించుమని, దూరదేశాలను మా ప్రియులను, తెలుగు రాష్ట్రాలలో మా ప్రియులను, నా తోటి సేవకులను నిండారుగా దీవించుమని యేసు నామమున ప్రార్థించనవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి కృప ఇప్పుడు సదా నీకు, నీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.
మా కొరకు ప్రార్థించినందుకు, సహాయం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఆమేన్.